బావా, నువ్వు నాకు సారీ చెప్తున్నావా? ఇంకా చెప్పలేదు. రాసింది నువ్వు కాదా? చెప్పలేదు కదా. బావా సారీ. ఎందుకు బావా? నిన్ను బాధ పెట్టినందుకు. నిన్ను బాధపడ్డానని నీతో చెప్పానా? చెబితేనే తెలుసుకోవటానికి నువ్వు నేను వేరు కాదు సార్. నువ్వు నా ప్రతిబింబానివి. అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పగలవా? నిన్ను ఫస్ట్ టైం కుట్టాను సార్. చాలా ఫీల్ అవుతున్నాను. నేనేనా అనిపించింది. నా మనసు నన్ను నిలదీస్తోంది. ప్రాణాన్ని పదిలంగా చూసుకోవాలే గాని కొడతావా అని నన్ను తిడుతుంది. బావా ప్లీజ్, నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు. తట్టుకోలేను. నేను తట్టుకోలేకపోతున్నాను సార్. ఆలోచిస్తుంటే బాధగా ఉంది. అట్ ద సేమ్ టైం నీ మీద కోపం వస్తుంది. కోపం నన్ను డామినేట్ చేస్తుంది సార్. ప్రేమ దాన్ని తొక్కేస్తోంది. రెండింటి మధ్య నలిగిపోతున్నాను సార్. నా గుండెల్లో ఉన్న నిన్ను అబద్ధం అని చెప్పడానికి ట్రై చేస్తున్నాను, కానీ చెప్పలేకపోతున్నాను. నీ మీదున్న ప్రేమని బలవంతంగానైనా చెరిపేద్దాం అనుకున్నాను. హృదయంలో పచ్చ పట్టేసుకుని కూర్చుండిపోయావు సార్. చెరపలేకపోతున్నాను. నిన్ను చూస్తూ నన్ను నేను మోసం చేసుకోలేకపోతున్నాను. ఇదంతా ఎవరిని ఉద్ధరించడానికి అనిపించింది. నిన్ను అక్కడ కొట్టాను గాని నాకిక్కడ తగిలింది సార్. ఇంకా నిన్ను కష్టపెట్టడం ఇష్టం లేకే సారీ చెప్పాను. నేను చేసిన దానికి ఒక్కసారితో సరిపెట్టుకోమని చెప్పడం కరెక్ట్ కాదు. ఏం చేయాలో చెప్పు, చేస్తాను. ఇంక చాలు బావా, ఆపు. లేదు సార్, ప్లీజ్. నిన్ను కోరుకుంది నిన్ను నాకిచ్చేసిన తర్వాత ఇంకేం కావాలి బావా? బావా, ఇంత త్వరగానా? నాకంత అదృష్టమా? ఏది నిజమో ఏది కలో కూడా తెలియకుండా అయిపోయింది. టూ మచ్గా ఆయన గురించి ఆలోచిస్తున్నట్టున్నాను. పీక్స్ మీద ప్రేమ కదా, ఆ మాత్రం ఉంటుందిలే. సారీ కూడా మాయమైపోయింది. ఏంటి? ఇక్కడ మాయమై అక్కడ ప్రత్యక్షమయ్యావా నాయనా? వస్తుందా? ఏంటి ఈ ఫోర్స్? ఏంటి ఫీలింగ్ గా మాట్లాడేసి కళ్ళల్లో నీళ్లు తెప్పించేసి ప్రేమంటే ఇదేనా అనిపించి పుట్టుకున్న మాయమైపోతావేంటి?
ఏం బాబు, ఊహల్లో కూడా మమ్మల్ని కౌగులించుకునేవా? అసలు నా కలలో నీ పెత్తనం ఏంటంట? హా? ఏంటి బుసలు కొడుతున్నావు? ఇది నా కల, నేను చెప్పినట్టు నువ్వు వినాలి. అరే, అందరికీ పడుకుంటే కలలొస్తాయి, నేను మెలకుగా ఉన్న వచ్చేస్తున్నాయి. అర్థం చేసుకో. అది అది నీ మీద నాకుండే ఇష్టం. ఇందాక ఫీలింగ్స్, ఇప్పుడు హేటింగ్సా? ఇందాక సారీ చెప్పి పంచులు వేసి ఇప్పుడు కోపంతో మొహం తిప్పుకుంటున్నావు. ఆన్సర్ చెప్పు, చెప్పు, ఎందుకు ఈ కోపం? ఏయ్, కారణం లేకుండా నిన్ను కొట్టలేదు. వద్దని చెప్తున్నా నా విషయాల్లో కల్పించుకోవడం నీ తప్పు. నాకు చెప్పకుండా బిడ్డింగ్ పేపర్స్ తీసుకెళ్ళావు, పూజ గదిలో పెట్టావు. పెట్టిందా నువ్వు ఎక్కడ తీసావో మళ్ళీ అక్కడే పెట్టకుండా ఇర్రెస్పాన్సిబిలిటీతో తగలబడేదాకా తెలియకుండా ఉన్నావు. కాబట్టి కొట్టాను. చూడు, తప్పు నీదే అయినా, కారణం నువ్వే అయినా, ఒక ఆడదాని మీద చెయ్యి చేసుకున్నందుకు, వింటున్నావా? ఆడదాని మీద చెయ్యి చేసుకున్నందుకు సారీ చెప్తున్నాను. ఐఎమ్ సారీ. ఇదేంటి మాయమవ్వకుండా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు? అయ్యో, ఇది కల కాదా? నిజమా? అయ్యో, ఛీ! నాకని కొన్ని రోజులుంటాయి చూడు, అవి డైరీలో రాసుకోవడానికి కూడా భయంకరంగా ఉంటాయి. దేవుడా, ఇట్స్ వెరీ రాంగ్ డే. అయ్యో, సూర్య, హారత్ తీసుకో. ఏంటమ్మా ఈరోజు స్పెషల్? వైకుంఠే కదా సూర్య. ఓ, ఏ ఆగాగు, ఇప్పుడే ప్రసాదం తీసుకొస్తాను. అర్జెంటుగా వెళ్ళాలి. ఒక్క క్షణం ఆగు, తీసుకొస్తాను. దినఫలాలు. ఇప్పటి వరకు రాసులు, వాటి దినఫలాల గురించి చెప్పుకున్నాం. ఈ రోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి ఏ ఏ నక్షత్రాల వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. వివరంగా చెప్తాను, శ్రద్ధగా వినండి. ముందుగా రామయ్య తండ్రి నక్షత్రమైన పునర్వసు నక్షత్రం గురించి చెప్పుకుందాం. అంటే బావది, చెప్పండి చెప్పండి. ఈ నక్షత్రం వారికి ఈ రోజు చాలా అమోఘంగా ఉంది. అనుకున్న పనులు, చేయాల్సిన కార్యక్రమాలు ధైర్యంగా చెయ్యండి, విజయవంతంగా జరుగుతాయి. ఆహా, ఓకే ఓకే స్వామి. పెళ్ళైన మగవారికైతే ఈ రోజు భార్య ఎదురొస్తే వెళ్ళిన పని ఏ ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా జరుగుతుంది. ఇందులో సందేహమే లేదు. ఎవరైనా పెళ్ళైన వారు మా ప్రోగ్రాం చూస్తుంటే ప్రయత్నించండి, 100% ఫలితం దక్కుతుంది. స్వామి వారు ఇంత గట్టిగా చెప్తున్నారంటే ఫలితం కన్ఫర్మ్ గా ఉంటుంది. ఎందుకు ఈ అవకాశాన్ని వదులుకోవడం? ప్రయత్నిద్దాం. నా వల్ల నా మొగుడికి మంచి జరిగితే మంచిదే కదా. మొగుడు గారు వస్తున్నా. ఉన్నారా, బయలుదేరారా? అమ్మా, వస్తున్నావా? వస్తున్నా సూర్య. ఇప్పుడే వెళ్తున్నారు మొగుడు గారు. కరెక్ట్ టైంకి వచ్చాను. మీ టైం బాగుంది, ఎవ్వరూ ఏం చేయలేరు. ఎదురొస్తా, మీకెదురు లేదు అనిపిస్తా.
వచ్చేసాన్రా. ఒక్క నిమిషం అన్నావు, ఇంతసేపు చేసావు. కోప్పడుకు నాన్నా. నైవేద్యం ముందు దేవుడు తినాలి కదా. తిన్నాడా? తింటాడని మనం అనుకోవాలి. అనుకున్నావుగా, పెట్టు. అమ్మ దగ్గరైనా కాస్త నవ్వుతూ ఉండరా. ఎప్పుడు మొహం ఇలా పెట్టుకుంటే నాకేదోలా ఉంటుంది. సరే, వెళ్తాను. వెళ్ళొస్తాను అని చెప్పు సూర్య. వెళ్ళొస్తాను. చాలా. క్షేమంగా వెళ్ళి లాభంగా రా. అమ్మ నీకు ప్రసాదం పెట్టింది కదా, నీకంతా మంచి జరుగుతుంది. తల్లి దీవెనల కన్నా వేరేవేవి మిన్న కాదు. జరిగిన వాటిని మనసులో పెట్టుకోకుండా. అమ్మా, ఆఫీస్కి టైం అవుతుంది. సరే సరే, ఇంకేం మాట్లాడను. వెళ్ళిరా నాన్నా. ఏంటి ఈయన ఇంకా రాలేదు? అమ్మ దగ్గర అన్ని మాటలే ఉంటాయి. నాతో మాట్లాడమంటే మూత ముడుచుకుంటారు. తల్లి దగ్గర మాత్రం తెరుస్తున్నాడు. ఇప్పుడు కాదు, సమస్యలన్నీ సాల్వ్ అవుతాయి చూడు, అప్పుడు చెప్తాను. దాచినవన్నీ గంటకొకటి తీసి వాయిస్తా. వస్తున్నాడు. ఆ మోహన్ చూడు, 24 గంటలు కరెక్ట్ గా కోపాన్ని మెయింటైన్ చేస్తాడు. కోపంలో కూడా నువ్వు బాగుంటావులే. అమ్మో, నేను ఇక్కడే ఉన్నానేంటి? ఎదురు వెళ్ళాలి కదా. ఎదురొచ్చినట్టు ఉండకూడదు, కానీ ఎదురు వెళ్ళాలి. ఎలా? ఆ. దేవుడా 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 దేవుడా, నేను ఎదురొచ్చినందుకు సూర్య నన్ను తిట్టకూడదు. ఈ ఒక్కటి చెయ్యి, 100 కోకోనట్స్ నీ టెంపుల్ కూర్చు కొడతాను. అంటే ఈరోజు టీవీలో రాశి ఫలాల్లో మీ రాశి వారికి బయటికి వెళ్ళేటప్పుడు భార్య ఎదురొస్తే మంచిదని చెప్పారు. అందుకని. సూర్య, వదిలే. ఆఫీస్కి బయలుదేరు. మళ్ళీ వెనక్కి తిరగడం ఎందుకు? బయలుదేరు. చూడు నాన్నా, పొద్దున్నే మాటలేం పెట్టుకోకురా. ఉన్న కోపం ఇంకా పెరిగిపోతుంది. నువ్వు బయలుదేరు. వెళ్ళండి. మొగుడు గారు, టాటా. బాయ్, టేక్ కేర్. బాయ్. కావాలని ఎదురొచ్చావు కదూ? తప్పైతే కాదు కదా చిన్నత్త. తప్పక కొన్ని విషయాల్ని ఓర్చుకుంటున్నాను శామ్. ప్రతి దానికి ఒక హద్దు ఉంటుంది. నువ్వు ప్రతిసారి దాన్ని దాటేస్తున్నావు. నేనేం చేశాను చిన్నత్త? ఏమీ చేయొద్దని నేను ఎన్నిసార్లు మొత్తుకున్నా వినవే. ఇష్టం లేని చోట ప్రేమ ఎందుకుంటుంది? వాడు కోపంగా ఉన్నాడని తెలుసు. తెలిసి ఇంకా వాణ్ణి ఎందుకు రెచ్చగొట్టాలని చూస్తావు? కుదిరితే నువ్వు మారు. మారిన వాడని మార్చాలని మాత్రం చూడకు. మనసు ప్రశాంతత కోసం పూజ చేసుకున్నాను. పొద్దు నేను చెడగొట్టకు.
ఏంటి ఎదురు రావడాలు ఫ్లయింగ్ కిస్లు ఇవ్వడాలు చేస్తున్నావు? ఏంటి కథ? నీకున్న కథే సరిగా అర్థం కాదు, కొత్త కథ నీకెందుకు? నువ్వు పని చూసుకో. నా పనే నీది. హో అవునా? బాత్రూంలో నా బట్టలున్నాయి, నీట్గా ఉతికే సారీ. ముందే చెప్పొచ్చు కదా సామాన్య, ఇన్ని రోజులు అనవసరంగా వాషింగ్ మిషన్ లో వేస్తున్నాను. యాక్చువల్లీ నాకు హ్యాండ్ వాషే ఇష్టం. ఏయ్ ఏంటే, నీకు పందాన్లా కనిపిస్తున్నానా? ఎక్కువ చేయకు. నువ్వెదుటి వాళ్ళని తక్కువగా అనుకోకు. ఎగిరెగిరి పడుతున్నావు, చూస్తూ ఉండు. ఎదురొచ్చావు కదా, సూర్యకేమన్నా ఎదురు జరిగితే నిన్ను బెదరకొట్టి బయటికి పంపిస్తాడు. పంపించేంత చెడు నా భర్తకి జరగదు. మంచి మనసుతో చేసిన ఏ పనైనా మంచిగానే జరుగుతుంది. జరగకపోతే అప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఈ వారసురాలి హోదాతో కూడా ఇంట్లో ఉండలేవు. నువ్వెదురొచ్చిన పాపం నిన్ను శాపంలో వెంటాడుతుంది. అసలే అంతా నీ మీద కోపంతో ఉన్నారు. సెంటిమెంట్గా ఫీల్ అయ్యి గెట్అవుట్ అని గెంటేస్తారు. అలా ఏం జరగదు. నా భర్త టైరు పగిలినట్టుందే. చూసావా, నీ ఎదురు మీద నీకే నమ్మకం లేక ఎప్పుడో వెళ్ళిన సూర్య ఇప్పుడే వెళ్ళినట్టు ఊహించుకొని భయపడుతూ ఎలా వచ్చేసావో. ఇక్కడ సూర్యకేం కాలేదు. రోడ్లో ఏమన్నా కావచ్చు, ఆఫీస్లో ఏమన్నా జరగచ్చు, చెప్పలేం కదా. ఇప్పుడు సూర్యకి చిన్న జలుబు వచ్చినా నీ ఎదురు మహిమే అని ఇంట్లో అందరూ అనుకుంటారు. నీలా ఎవరు అనుకోరు. అది ఇప్పుడెలా తెలుస్తుంది? సూర్య దగ్గర నుంచి ఏదైనా ఫోన్ వచ్చిన తర్వాతే కదా తెలుస్తుంది. అనవసరంగా ఎదురెందుకెళ్ళానా అని నువ్వే అనుకుంటావు చూడు. సూర్యకి ఏదైనా జరగాలి, అప్పుడుంటుంది దీనికి కథ. చెవిలో ఇయర్ ఫోన్స్ తే. దేవుడా దేవుడా దేవుడా, నా బావకి చెడు అనేది జరగకూడదు. ఆ సామాన్య మాటలు అస్సలు నిజం కాకూడదు. ప్లీజ్ హెల్ప్ మీ దేవుడా, ప్లీజ్ 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 ప్లీజ్. ప్లీజ్ 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 దేవుడా, నా బావకి ఏం కాకూడదు. బావకంతా మంచి జరగాలి. ప్లీజ్ ఆ సామాన్యనే అస్సలు జరగకూడదు. దాన్ని కొత్త పిసికేయాలి. దేవుడా ప్లీజ్ దేవుడా, ఇది ఒకటి హెల్ప్ చేయవా? ప్లీజ్ 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 దేవుడా, బావకి ఏం కాకూడదు. ప్లీజ్ 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 దేవుడా. సామోదినా? ఆ?